గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇక ఈ ఫిబ్రవరి నెలలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? యాదేవి సర్వభూతేషు ధనధాన్య రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది? ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసం పంచగ్రహ కూటమిలో ముఖ్యంగా హ్మ్. మనకు రవి 3, తర్వాత చంద్రుడు 3, అదేవిధంగా రాహువు 3, హ్మ్. బుధుడు 3, శుక్రుడు 3. అయితే ఇక్కడ సూర్యచంద్రుడు అనుకూలంగా ఉన్నారు హ్మ్. వీరికి. తర్వాత రాహు అనుకూలంగా ఉన్నాడు. అంటే పంచగ్రహ కూటమి దాదాపు 60% అనుకూల్యత ఉంది ఓహ్! వీరికి. హ్మ్. తర్వాత ధనుసు రాశి వారికి 7ంట గురువు ఉన్నాడు, హ్మ్. మహాలక్ష్మి. హ్మ్. ఎందుకంటే సప్తమ గురువు దాదాపు అన్ని లాభాలు చేస్తాడు. హ్మ్. వాళ్ళు మనసులో ఏదైతే ఉంటుందో అంటే విజయ పథం వైపు. ఇది ఎప్పటిదాకా? జూన్ 2వ డేట్ దాకా, జూన్ వరకు ఉంది. జూన్ వరకు. హ్మ్. అయితే వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పటి నుంచే వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్స్ అనుకోవడం కానీ, హ్మ్. లేదా పిల్లలకి ఏదన్నా వివాహాలు అటువంటివి చేయడం, లేదా గృహ నిర్మాణాలు చేయడం, హ్మ్. ఇదంతా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఓకే. చేసుకుంటే ఏమిటంటే వీళ్ళకు 7ంట గురువు ఉన్నాడు అనుకూలంగా, హ్మ్. కానీ అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. హ్మ్. మానసిక పరమైనటువంటి బాధలు, తర్వాత రాత్రి సమయాలలో ప్రయాణాలు తక్కువ చేయడం, హ్మ్. ముఖ్యంగా 2 వీలర్స్ మీద ఓకే. వెళ్ళకపోవడం వీరికి శ్రేయస్కరం. హ్మ్. తర్వాత రాహు 3వ ప్లేసులో, కేతు 9వ ప్లేసులో. రాహు అనుకూలంగా ఉన్నాడు, హ్మ్. కేతు అనుకూలంగా లేడు. హ్మ్. కాబట్టి వీరికి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. హ్మ్. కానీ పంచగ్రహ కూటమి అంటే ఫిబ్రవరి మాసం ఆఫ్ అయిన తర్వాత పంచగ్రహ కూటమి హ్మ్. మనకు. అవును. కాబట్టి ఒక 15 రోజులు ఓపిక బట్టి, ఆ! తర్వాత 15 రోజులలో వీళ్ళు అన్ని ప్రాజెక్టు. ఇంకోటి ఏంటమ్మా అంటే మనకు 12వ తారీఖు దాకా మూఢమే ఉంది ఫిబ్రవరి. హ్మ్. శుభకార్యాలు చేయడానికి కూడా అవును. 13వ తేదీ నుంచి ఏదైనా ప్రారంభం చేయాలి. హ్మ్. కాబట్టి వీళ్ళకి అనుకూలమైనటువంటి విషయం. దాంతో పాటు ఏమిటంటే అర్ధాష్టమ శని హ్మ్. కొంతవరకు న్యూరో, ఓకే. బోన్స్, హ్మ్. తర్వాత స్కిన్, వీటికి సంబంధించినటువంటి ఎఫెక్టు హ్మ్. కనబడుతూ ఉంటుంది. హ్మ్. డాక్టర్‌ను సంప్రదించండి. తర్వాత అర్ధాష్టమ శని ప్రభావం పోవడానికి హ్మ్. మీరు చేయవలసినవి ఏమిటంటే ఆరోగ్య పాశుపతం. ఆరోగ్య పాశుపతం. పాశుపతం అనే ఒక హ్మ్. పూజ ఉందమ్మా. అది చేసుకుంటే వీళ్ళకి చక్కగా ఈ ఫిబ్రవరి మాసం అనుకూలంగా ఉంటుంది. ఓకే గురుగారు. నమస్కారం. నమస్కారం.